కమలమ్మ దగ్గర నుంచి అయితే పాపని ఆరాధ్య అయితే తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకోగానే పాప ఏడుపు ఆపేస్తూ ఉంటుంది. ఇంత ఆరాధ్య బుజ్జగించేసరికి ఆరాధ్య దగ్గరికి వెళ్ళిన పాప అయితే ఏడుపు ఆపేసి అలా నోట్లో వేలు పెట్టుకొని అయితే అలా చూస్తూ ఉంటుంది. అది చూడగానే ఆరాధ్య చాలా దినగా నవ్వుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కమలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, "ఏంటమ్మా విచిత్రం" అని అయితే అంటూ ఉంటుంది. "ఏమైంది కమలమ్మ" అని అంటే, "నా దగ్గర పాప అలా ఏడ్చింది, కానీ నీ దగ్గరికి రాగానే ఏడుపు ఆపేసింది. అంటే పాపకి నీకు ఏదో జన్మలో రుణం ఉందమ్మా. మీ ఇద్దరి మధ్యలో ఏదో జన్మలో బంధం ఉండిపోయింది. అందుకే నీ దగ్గరికి రాగానే పాప ఏడుపు ఆపేసింది" అని చెప్పి కమలమ్మ అయితే ఆరాధ్యతో అంటూ ఉంటుంది. అలా అనగానే ఆరాధ్య పాప కాసేపు అలా చూస్తూ, "ఇదేలా ఉంది కమలమ్మ, అందుకే పాప ఇక్కడికి వచ్చింది" అని అయితే అంటూ ఉంటుంది. ఇక పంతులు గారైతే పేరు పెట్టే కార్యక్రమం మొదలు పెడదామమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది. "మీరు పెట్టాల్సిన పేరు తన చెవు దగ్గర చెప్పండమ్మా" అని అంటాడు పంతులు. ఆ మాటకి ఆరాధ్య అయితే తనకి మల్లిక అని అయితే పేరు పెడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య మల్లిక అని పేరు పెట్టి ఉయ్యట్లో వేసి ఊపుతూ ఉంటుంది. ఇక పాప అయితే అలా ఆరాధ్య కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అందరూ "చాలా బాగుందమ్మా పేరు, మంచి పేరు పెట్టావని" చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక ఆరాధ్య అయితే పాపని అలా ఉయ్యట్లో వేసి అలా ఆడిస్తూ మల్లిక అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక పాప అయితే ఆరాధ్య కాసి అలా చూస్తూ ఉంటుంది.